హాయ్, హలో, నమస్తే. నేను రాజ్, మీ యువరాజ్. అందరూ బాగున్నారనుకుంటా. ఇవాళ అయితే నేను మెట్పల్లికి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళి రూమ్ నుంచి తర్వాత అక్కడ నుంచి ఈవినింగ్ మెట్పల్లికి బయలుదేరుతాను.
టోటల్గా. ప్రస్తుతానికి మనం మెట్పల్లి ఉన్నాం, కోరుట్ల మెట్పల్లి. ఇది ఇక్కడ నుంచి ఖానాపూర్ పోవాలి. ఖానాపూర్ తర్వాత టిఫిన్ బ్రేక్. ఈ రోడ్డు కూడా బాగుంటుంది, కానీ మా అన్న దాటాడు. 50 ఐఎస్ పోతాడు అంతే నాకు తెలిసి. కానీ బండి మంచిగా కాపాడుతాడు. బండికి ఏం కానియాడు, గీత కూడా కానియాడు. బాయ్ బాయ్. పోయే ఊరు పేరు కడెం. అక్కడనే కడెం ప్రాజెక్ట్ ఉంటుంది. లాస్ట్ టైం అయితే బోటింగ్ గీటింగ్ చేసినాం. ఈసారి చూడాలి ఏమన్నా ఉంటాయి ఏమో ఉండదు. ఫస్ట్ ఏమన్నా ఉన్నా తీయాలంటే డబ్బులు పోయి ఏటీఎంలో పోయి డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీస్తేనే కదా ఏదైనా చేయగలిగేది. ఇక్కడ కార్డులు గిట్లు పనిచేస్తే నమ్మకం అయితే అస్సలు లేదు. ఎందుకంటే మేము పోయే ఏరియా మొత్తం రూరల్ ఏరియా. వర్షాకాలం వస్తే ఈ బ్యూటీ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది వర్షాకాలం ఏరియా. కడెం ఏరియా ఎస్పెషల్లీ కడెం, జన్నారం. యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్ళే రిలేటివ్స్ నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళు మా అమ్మమ్మ ఉంది, నరసమ్మ అని అమ్మమ్మ. మా అమ్మమ్మకి అసలు చుట్టాలు ఎవరు లేరు. కానీ అంటే ఆమె పెళ్ళి చేసుకున్న సైడ్ చుట్టాలు లేరు, తక్కువ. వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ చిన్నప్పుడు పెళ్ళయింది, వాళ్ళ నాన్న వాళ్ళు తొందరగా పోయిండ్రు, వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు లేవు. కానీ ఆమెకు ఒక్కటే తెలుసు, వాళ్ళ ఊరు ఒకటే తెలుసు ఆమెకి. ఆ ఊరు ఒకటి తెలవడం వల్ల ఆ ఊరికి పోయి పలానా వాళ్ళ అమ్మాయిని నేను, మా బాబాయిలు వాళ్ళు ఎక్కడ ఉంటారు అది ఇదని మొత్తం కనుక్కొని ఫైనల్గా అయితే మొత్తానికి చనిపోయే ముందు ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే చనిపోద్దనంగా ఈ చుట్టాలందరినీ కలిసి మా అందరికి ఇంట్రడ్యూస్ చేసింది ముసలి. గ్రేట్. మేము కూడా అనుకున్నది ఎవరు ఉండరు ఇప్పుడు పోతే ఎవరు కలుగుతారు అనుకున్నది, కానీ చాలా మంచిగా చూసుకుంటారు. మొత్తం అయిపోయే ముందు ఇంకా మా లైఫ్ అయిపోతుంది అనేటప్పుడు వాళ్ళ కూతుర్లు 2 ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు చుట్టాలు లేరు. అల్లుళ్ళ సైడ్ చుట్టాలు బాగా. ఏమనుకున్నదో ఏమో కానీ మొత్తం అందరినీ కలిపేసింది. ఇప్పుడు ఒక 100 మంది వెళ్తారు ఈజీగా. అందరూ మళ్ళీ మంచిగా చూసుకుంటారు, పోయినప్పుడు వచ్చినప్పుడు ఏ ఇబ్బంది పెట్టరు. కాకపోతే బాగా దూరం. ఆ టైంలో ఇక్కడ దాకా ఎట్లా పెళ్ళి చేసుకున్నదో ముసలమ్మ. హుస్సేన్ నగర్. ఊరు పేరు హుస్సేన్ నగర్. నగరా సాగర్? నగరే, హుస్సేన్ నగర్. ఇక్కడ నుంచి ఖానాపూర్ 19 కిలోమీటర్లు ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్. నెక్స్ట్ వచ్చేది రాఘవపేట. ఓ అమ్మ, కనబడ్డంత దూరం మొత్తం అదే పొలాలే. అచ్చా, ఇంతకుముందు నేను పుష్కరాలకు వచ్చిన. ఎస్, కరెక్ట్. కడెం కాకుండా వేరే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఈ ఏరియాకి వచ్చినాం మేము. ఎన్ని రోజులకు గొర్రెలు. అది నీళ్ళు ఎక్కడ తాగుతుందో బాబు. అంకుల్ 2 రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటారు. కారు హారన్ కొడితే ఇంకా ఆనే కోపంగా చూస్తారు. ఏం చెప్తాం. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నప్పుడు ఊర్లలో అయితే వేలకు వేలు ఉండేటి. చూడు గేదె. వీటన్నిటినీ మా ఊరి దిక్కు అయితే ఇవైతే లేనే లేవు, అయిపోయినాయి ఆల్మోస్ట్. మా ఊరి దిక్కు అంతా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పడ్డది.
వర్షం పడ్డది యాక్చువల్గా 2 days బ్యాక్, మంచి గట్టిగా పడ్డదంట అన్నోళ్ళు చెప్తున్నారు. ఫుల్ వర్షం పడ్డదంట. నేను నచ్చేటప్పుడు కూడా లైట్గా పడ్డది. నడికి కూడా. ఖానాపూర్ ఒక 12 kilometers ఉంది. ఖానాపూర్ దగ్గర ఆగి టిఫిన్ చేద్దాం అనుకున్నాం. అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, అక్కడ ఆగిండు మా అన్న. అది యాక్చువల్గా గోదావరి బ్రిడ్జ్. అది ఇట్లా స్ట్రైట్ కనబడుతుందిగా గోదావరి బ్రిడ్జ్. కొంచెం ముందుకెళ్ళి టర్న్ తీసుకొని పోతే ఆ బ్రిడ్జ్ మీదకి పోతాం. అన్న పోలీసులు అనుకొని ఆగండి ఆ కార్ అన్న, కానీ వీళ్ళు పోలీసులు కాదుగా. పోలీసులు అనుకుని ఆగండి అన్న. ఆగి సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. వాల్కొండ, మల్లాపూర్, ఖానాపూర్ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొని ఇటు వెళ్ళిపోవాలి. ఇటు పోతే ముందు వచ్చేది ఫస్ట్ ఈ అప్పు ఎక్కగానే బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇంతే ఉన్నది వచ్చినప్పుడు. బ్రిడ్జ్ ముందు ఇటు అటు ఖరాబ్ అయి ఉంటుంది, ఇటు ఖరాబ్ అయి ఉంటుంది. ఇది గోదావరి. మన తెలంగాణలో ఉన్న గోదావరి ఇట్లా ఉంటుంది. చూడు ఎట్లుందో, మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయింది. కానీ చుట్టుపక్కల ఉన్నాయి అన్నిటికీ ఇదే నీళ్ళు ఇస్తుంది. కొన్ని నీళ్ళే కనబడుతున్నాయి కానీ కనబడ్డంత దూరం మొత్తం రాళ్ళు నీళ్ళు. రాళ్ళ వల్ల నీళ్ళ క్వాంటిటీ ఎంత ఉందో కరెక్ట్గా మెజర్ చేయడం కష్టమే. మీరు చూడండి ఎంత పచ్చగా ఉందో. నాదే మా అన్న నా కోసం వెయిట్ చేస్తాను, నేను వ్లాగ్ చేస్తాను. మీరు ఎప్పుడు దాటారు నన్ను? నేను చూడలేదు తెలుసా. సార్లతో ఉంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. సార్లతో ఉంటే లేట్ అవుతుంది. ఓకే మా పులి పడుకున్నది పాపం. వాడు మా అన్న కొడుకు. ఇప్పటివరకు మా దాంట్లో అంటే మా ముగ్గురు అన్నల పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఈడొక్కడే అబ్బాయి, మిగతా వాళ్ళు 2 అమ్మాయిలే. అందుకే పులి. ఇక్కడికి జగిత్యాల జిల్లా అవుట్. జగిత్యాల జిల్లా అయిపోయి ఆదిలాబాద్ స్టార్ట్ అవుతుంది. నిర్మల్ డిస్టిక్ అయింది. నిర్మల్ స్టార్ట్. అందుకే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది గోదావరి ముందు ఎక్కేటప్పుడు. ప్రస్తుతం ఖానాపూర్. ఇది ఖానాపూర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 16 kilometers కడెం ప్రాజెక్టు. తర్వాత ఇంకొక 8 kilometers
బెల్లాల మేము అసలు పోయే ఊరు. కడెం అని అంటాం ఇంకా, కానీ ఊరి పేరు అయితే బెల్లాల. 5-6 కిలోమీటర్లు ఉంటుంది అంతే, 8 కూడా ఉండదు. బాసరా 102, నిర్మల్ 34, పెంబి 20 స్ట్రైట్ రూటు. డోమినార్ అయితే బిలో 100 మధ్య, 100 నుంచి తక్కువ పోయినామంటే ఖచ్చితంగా 32 మైలేజ్ యావరేజ్ 100% వస్తుంది. 110 దాటినామంటే ఇంకప్పుడు తగ్గిపోతాను, 28 అట్లా వస్తాను. 100 మంచి స్పీడే, కానీ పోతాం 3 రోడ్డు మంచిగా ఉంటే గట్టిగా కొడితే 28. ఈ మధ్యలో మొత్తం అన్ని ఏరియాలలో, అన్ని బస్ స్టాప్ల, ఊర్లలో ముందట ఇవన్నీ పెట్టారు ఇట్లా బ్యారిగేట్స్ లెక్క, స్లో చేయడం కోసం. నేను ముందు పోతూనే ఉంటాను, అందుకని అన్ననే ముందు పోతే ట్రై చేస్తాను. మాట్లాడుకుంటా నేను 80-90 వెళ్ళిపోతుంది. అందుకే అన్ననే ముందు పోవడానికి ట్రై చేస్తే అన్న నిమ్మలంగా నన్ను ముందు పోమంటారు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా కడెం ప్రాజెక్ట్. అది కడెం ప్రాజెక్టు చాలా చిన్న డ్యామ్, ఇది మామూలు చిన్న డ్యామే, కానీ 1-2 వర్షాలు పడ్డా నిండు కెపాసిటీ ఉంటుంది దీనికి. ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇదే సోర్స్ మొత్తం. ఎప్పుడు వచ్చినా నీళ్ళు అవుతుంటాయి కడెంలో, ఎన్నిసార్లు వచ్చినా కానీ నీళ్ళు అవుతున్నాయి. ఒక్కసారి కూడా బిస్కెట్ కాలే. బోటింగ్ ఇక్కడ కూడా ఉన్నది, పార్టీస్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పై నుంచి బండ్లు కూడా అలౌ చేస్తారు. వర్షాకాలం వచ్చినప్పుడైతే మొత్తం ఆ కొండలు ఉన్నాయిగా, ఆ కొండలంతా గ్రీన్ అయిపోతాయి. మస్తు ఉంటుంది వర్షాకాలం, లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు వెహికల్స్ అలౌ చేయనట్టున్నారు. ఏం కాదు, ఇక్కడ నుంచి పడ్డామంటే అంతే సంగతి. నేను వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం ఫుల్ ఓపెన్ చేశారు. నేను వచ్చిన 3వ సారి ఇది. నేను ఈసారి ఎక్కువ వాటర్ అంటే టైం కాదులే, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు వీటి మీద రేకులు పెట్టారు, ఈ కన్స్ట్రక్షన్ లేదు. ఇది కనబడుతుంది కదా, వీటిపైన రేకులు కూడా పెట్టి వాటర్ పడతారు తెలుసా. డ్యామ్ ఇట్లా ఊగుతా ఉంటుంది. ఏది అది పెద్దది కదా. కడెం డ్యామ్కి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు వచ్చినా వాటర్ ఉంటాయి. మిగతా డ్యామ్లకు అట్లా ఉంటాయి. మిగతా డ్యామ్లన్నీ కిందకి దిగుదాం ఇప్పుడు. ఉన్నది, అక్కడ నుంచి దిగచ్చు, ఇక్కడ నుంచి దిగచ్చు, ముందటి నుంచి కూడా దిగచ్చు. సరే, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నది చూడు. బుడుబుంగ వాటర్లో పోతాను చూడు, అక్కడ
20 అనుకుంటా, 20 18 15th గేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. టోటల్గా గేట్ వ్యూ అన్నట్టు ఇది. చూడు పెద్ద నా కష్టాలు చూడు ఎట్లా పడతాడో దిగని. సరంగం అన్న అటు మెట్లు లేవన్నా, లేవన్నా. అరే ఇవ్వన్నా చూడు అక్కడ చూడు. ఎక్కడి నుంచి లేవు నాన్న, ఇవ్వనా గ్యాప్ ఉండదా? అది ఆ నీళ్ళు కిందికి రా, నీకు గ్యాప్ మెట్లకు కాదు అంతేను. పిచ్చేమో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఈ మెట్ల కాడ నుంచి దిగి దీని మీదకి వెళ్ళి ఇట్లా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి పైకి ఎక్కుదాం అనుకున్నాం, కానీ బిస్కెట్. అటు పోవాలన్నా చెట్లు బాగున్నాయి, కష్టాలలో వెనుకకు తిరుగుతున్న యువరాజు. ఇవాళ మా పెద్దనాన్న నన్ను ఇరికిచ్చింది చూడు ఎట్లా సంతోషంగా పోతాను. కానీ నాకు బాగా నచ్చిందన్న, ₹1 తీసుకోకుండా డ్యామేజ్ వదిలిపెడతారు. ₹1 కూడా తీసుకోకుండా డ్యామేజ్ వదిలిపెడతారు అంటున్నా. ఏమి ఎక్కడైనా అంతే. లోపలికి పోనీయారు కదా, పోనీయారు. మన కరీంనగర్ పోనీయారు. ఇక చూడు ఎట్లు ఊగుతాను, వీటిని పట్టుకుంటే ఏం సెక్యూరిటీ ఉంటుందో ఏమో మరి. ఎక్కడ? అచ్చా 6 holes ఉన్నాయి. అచ్చా ఆ గేట్లు తెరవాలంటే కిందికి వెళ్ళిపోవాలన్నా వీళ్ళు? ఏది ఇళ్ళకెళ్ళి? అబ్బో పెద్ద కథ ఇది. కానీ ఎంతైనా డ్యామ్ ఎవడు కట్టినా గొప్ప డ్యామ్. అబ్బా ఇవాటికి ట్రెక్కింగ్ సరిపోద్దా? ఇవాటికి సరిపోద్ది ఇది. కడేం నారాయణ రెడ్డి ఆయన కట్టించిండా? ఎప్పుడు? ఓల్డ్దే కదా ఇది. చిన్నదైనా మంచిగా ఉంటుంది ఇది. ఏ గేట్ ఇది? ఇట్లాంటి గేట్లు 18 ఉన్నాయి ఇందులో. 1 2 3 4 5 6 ఇక్కడ ఉన్నాయి, మిగతా అన్నీ ఇటు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do
so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind. చూడడం అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాం.